వరంగల్ నగరంలోని పేరికవారిలో రైల్వే గేట్ ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో రోడ్లు భద్రతా వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి స్థానిక గల్లీలో ర్యాలీగా తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, హెల్మెట్ ధరించడం తప్పనిసరి, మద్యం సేవించి వాహనం నడపకూడదు అని సూచనలు చేశారు. చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం రేకెత్తించారు. ఈ క్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమాండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు A1 TV. మన ప్రస్తుతం వరంగల్లో ఉన్నాము. వరంగల్ రైల్వే గేట్లో ఉన్నత విద్యార్థులు రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రత వల్ల లాభాలు ఏంది, ఇటీవల ఎక్కువగా రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ రోడ్ ప్రమాదాల వల్ల చాలా చిన్నారులు చనిపోతున్నారు, చాలామంది చనిపోతారు. హెల్మెట్లు లేకపోవడం వల్ల, ప్లస్ చాలామంది మధ్య డ్రగ్స్ బాగా ఉపయోగిస్తున్నారు. ప్లస్ చిన్నారి చేతికి అందిన కొడుకులు బిడ్డలు చనిపోవడం వల్ల చాలామంది పుత్రశోకం ఇస్తుంది. ఈ నేపథ్యంలో వినూత్నంగా రైల్వే పాఠశాల విద్యార్థులు వాళ్ళ పాఠశాల ఉపాధ్యాయులు గల్లీకి తిరుగుతూ రోడ్డు భద్రతా వారోత్సవం సందర్భంగా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అసలుకి ఎందుకు నిర్వహించాలనుకుంటారు, ఏ విధంగా నిర్వహించాలనుకుంటారు, అసలు దీనికి కారణాలు ఏందో ఒకసారి తెలుసుకుందాము. ఇక్కడ బీసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పెరమాల సామమూర్తి ఉన్నారు. అతను తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ఇక్కడ మనము ఇటీవల చాలా రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. యూత్ అనేది చనిపోతుండ్రు. అంటే వాళ్ళు తాగడం వల్ల, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల, ప్లస్ డ్రింక్ చేయడం వల్ల చాలా ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇటీవల యూత్ అనేది ప్యాషన్గా డ్రగ్స్ సేవిస్తాను. ఇవన్నీ దాని వల్ల చాలా మంది చనిపోతుండ్రు. అసలు మీ ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీరు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎందుకు నిర్వహించాలనుకున్నారు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి పాలన అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవంలో భాగంగా చైల్డ్ రోడ్ సేఫ్టీ డే ప్రోగ్రాం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు వరంగల్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీమతి సత్య శారదాదేవి గారు స్పెషల్గా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రోడ్డు భద్రతా వారోత్సవాలపైన విద్యార్థులకు సరైన అవగాహన కలిగించాలనే నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించడంతో మా హెచ్ఎం గారైన ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రైల్వే గేట్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ పౌరులకు కనుక అంటే ఈ విద్యార్థులకు కనుక ప్రమాదాలపైన అవగాహన కలిగిస్తే రానున్న రోజుల్లో కొద్ది మేరకైనా ఈ ప్రమాదాలను నివారించవచ్చనే ప్రభుత్వ ఉద్దేశం నెరవేర్చడానికి మా ఇన్ఛార్జ్ హెచ్ఎం కల్పన మేడం గారి ఆధ్వర్యంలో అందరూ ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పైన అవగాహన, ట్రాఫిక్ అవేర్నెస్ ఇవన్నీ కూడా విద్యార్థులకు నేర్పించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు లైసెన్స్ తీసుకోవాలన్నా, డ్రైవింగ్ చేయాలన్నా వాళ్ళకి పర్టికులర్గా ఏజ్ తెలవాలి. వాళ్ళకు తల్లిదండ్రులు ఇచ్చిల్లు కదా అని అండర్ ఏజ్లో వెహికల్ తీసుకొని బయటికి వెళ్ళి ప్రమాదానికి గురయ్యి ప్రాణ నష్టాన్ని కొనుగోసుకోవడం కాకుండా 18 సంవత్సరాలు నిండిన వారికే లైసెన్స్ ఇస్తారనే ఒక అవగాహన విద్యార్థులు కల్పించడంలో ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. అలానే ప్రమాదాల నివారణలో భాగంగా రోడ్ యాక్సిడెంట్ నివారణలో పిల్లలకి అవేర్నెస్ చెప్పారు. అదే పిల్లలకు అవేర్నెస్, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి, పాదాచారులు జీబ్రా క్రాసింగ్ను వాడాలి, అలానే హెల్మెట్ను ధరించాలి, అలానే కారులో 4 చక్రాల వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అతివేగం వద్దు ప్రాణం ముద్దు అనే నినాదంతో ప్రయాణం కొనసాగించాలి, గమ్యాన్ని చేరేటప్పుడు టైం ప్లానింగ్ చేసుకొని ప్రయాణం చేయాలి తప్ప ఆగమాగంగా ప్రయాణం చేసి రోడ్డు మీద ఇబ్బందులు తెచ్చుకోకుండా ప్రయాణించాలని విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తల్లిదండ్రులకు ఏం సూచన ఇవ్వగలుగుతాను? రైట్. ఆ తల్లిదండ్రులకు మేము ఒక ఉపాధ్యాయులుగా ఎప్పటికీ చెప్పే విషయాలు ఏంటి అంటే చదువుతో పాటు జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన భద్రతా నియమాలను అందించాలి. ఇది తల్లిదండ్రులుగా మీరు తప్పనిసరి పాటించాలి. మీకు వెహికల్ ఉన్నా కూడా ఆ వెహికల్ని అండర్ ఏజ్ వాళ్ళకి ఇచ్చి చట్టాన్ని బ్రేక్ చేసే విధంగా ప్రయత్నం చేయొద్దు, చట్టాన్ని బ్రేక్ చేయొద్దు, చట్టాన్ని అతిక్రమించొద్దు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.
మీరు 18 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న వాళ్ళకు వెహికల్ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో బయటికి పంపించడానికి వీల్లేదు. ఎందుకంటే బయటికి పోయిన తర్వాత ఒకరు కూర్చుంటున్నారు వెహికల్ మీద, తర్వాత ఇద్దరు అవుతున్నారు, ఫ్రెండ్స్ ముగ్గురు అవుతున్నారు. ఈ ముగ్గురు ప్రయాణం చేయడం అనేది ఇంటికి ఛాలెంజ్ రూపంలో ఫైన్ పడుతుంది. ఫైన్ కట్టలేని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులలో పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల డ్రగ్స్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం సూచన ఇవ్వగలుగుతారు చెప్పండి? రైట్, అంటే 18 సంవత్సరాలు ఆఫ్టర్ వెహికల్ తోలిన క్రమంలో ఇప్పుడు సార్ చెప్పినట్టు, టీచర్ చెప్పినట్టు మద్యాన్ని సేవించిన క్రమంలో బాడీ అదుపు తప్పుతుంది. వెహికల్ వేగంగా ప్రయాణం చేస్తాము, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతాం. కాబట్టి మద్యం మత్తులో వాహనాలు నడపడానికి వీల్లేదు. అలానే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు డ్రగ్స్కు దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు సేవించి వాహనాలను నడపకూడదు. జీవితాన్ని కాపాడుకోవాలి. తల్లిదండ్రులు గమనించాలి. ఉపాధ్యాయులుగా బడికి వచ్చిన విద్యార్థులను వారి యొక్క అలవాట్లను చూడాలి. వాళ్ళను చూసి వాళ్ళని జాగ్రత్తపరచాలని, ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలనే ప్రయత్నం పిల్లలను ఇప్పటి నుంచి అవేర్నెస్ కల్పిస్తున్నాం. మేడం, ఏం సజెషన్ ఇవ్వగలుగుతుంటారు రోడ్డు భద్రత వారోత్సవాలపై? ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పిల్లలకి ఇప్పుడే అంటే బయట జరిగే రోడ్డు ప్రమాదాలను చూసి వాళ్ళు ఇప్పటి నుండే రేపటి ఫ్యూచర్ సిటిజన్స్ కాబట్టి ఎప్పుడు వెహికల్స్లో వెళ్ళినా ఇప్పుడు ఈ అవగాహన కల్పించినవన్నీ కూడా వాళ్ళు అంటే మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వాహనాలు నడుపుతారని, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయరని, సీట్ బెల్ట్ వాడతారని, హెల్మెట్ ధరిస్తారని మేము సూచిస్తున్నామండి. ముఖ్య సందేశం అంటే ఇదే అండి, రోడ్డు భద్రత. పిల్లలు కూడా సైకిల్ ఇప్పుడు అంటే వీళ్ళు సైకిల్ నడిపే స్థాయిలో ఉన్నారు. కొన్ని రోజులైతే 17, 18 ఇయర్స్కే బండ్లు పట్టుకొని తిరుగుతున్నారు. అలాంటి టైంలో వీళ్ళు అంటే మాకు ఉపాధ్యాయులు మా పాఠశాలలో అవగాహన కల్పించిన విధంగా మేము ఈ విధంగా జాగ్రత్తగా వాహనాలను నడుపుతాము, ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉంటామని వాళ్ళు అవగాహన కల్పించబడతారని మా ఉద్దేశం అండి. ఇప్పుడే ఫ్యూచర్లో రోడ్డు ప్రారంభించవచ్చు. చెప్పమ్మా, ఏ క్లాస్, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? రోడ్డు భద్రతపై మీరు ఏం చెప్పగలుగుతున్నారు? Road safety is the important to the everyone because road safety can prevent the too many accidents happening in the today's society. In India, there are 1,230 to 1,350 road accidents are happening averagely per day. In that accidents, there are 485 members were died and there are 1.77 lakh people were injured in these accidents. We should prevent these accidents through following the traffic rules, and we should wear helmets while driving the two-wheelers, and we should wear the seat belts while driving the four-wheelers. We should follow the traffic rules. We should stop the vehicle when the signal was at red. We should go through only zebra crossing. We should don't run while the walking on the road. We should follow the rules. కాదమ్మా, మనకు రోడ్డు భద్రతపై మీరు ఏం చెప్పాలంటే చెప్పండి. The parents should follow the rules. పిల్లల తల్లిదండ్రులు పిల్లలకి 18 సంవత్సరాలు నిండకుండా వాళ్ళకి బండిలు ఇవ్వడం కరెక్ట్ కాదు. అలా ఇవ్వడం అదొక టైప్ ఆఫ్ క్రైమ్, దానికి కూడా శిక్ష ఉంటుంది. అలా చేయడం వల్ల తల్లిదండ్రులు పిల్లలకు ఆనందం వస్తుంది అనుకుంటారు, కానీ దానివల్ల భవిష్యత్తులో వాళ్ళకి జరిగే నష్టం తీర్చలేనిది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేస్తున్నారు. మీ పేరేం పేరమ్మా? వరుణ్ సాయి. వరుణ్ సాయి, మీ సార్ మీకు ఏం చెప్పారు? రోడ్డు భద్రత మీకు ఏం చెప్పింది సార్ మీకు ఏం చెప్పారు? సార్ వాళ్ళు బిఫోర్ 18 ఇయర్స్ మనం 18 సంవత్సరాలు నిండకుండా బండ్లని నడపొద్దు, ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఎక్కడ అయినా పేరెంట్స్తో వెళ్ళినప్పుడు పేరెంట్స్కి చుట్టుపక్కల ఉన్న ఎల్డర్ పీపుల్కి ట్రాఫిక్ రూల్స్ గురించి అవేర్ చేసుడు, రోడ్ సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ని అవేర్ చేసుడు, ఎటువంటి రూల్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, రోడ్ మీద డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఓన్లీ జీబ్రా క్రాసింగ్ మీదనే ట్రావెలింగ్ చేయాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కూడా డ్రైవ్ చేయొద్దని, డ్రగ్స్ లాంటివి చిన్న ఏజ్ ఉన్న పిల్లలకి దూరంగా ఉంచాలని, ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అవాయిడ్ చేయడము, త్రిబుల్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయడము, కేసెస్ కాకుండా పిల్లలకి బండ్లు ఇచ్చుడు అవాయిడ్ చేయడము,
ఇంకా ఎక్సెట్రా. ఓకే ఓకే మీ చాలా వాళ్ళు 18 సంవత్సరాలు నిండకుండా వితౌట్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు డ్రైవింగ్స్ చేయొద్దు. 18 ఇయర్స్ లైసెన్స్ వచ్చేంత వరకు డ్రైవింగ్కి దూరంగా ఉండాలి. దాంతోపాటు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సేఫ్టీ రూల్స్ని ఫాలో అవ్వాలి. ఫోన్ వాడొద్దు రోడ్డు మీద ఉన్నప్పుడు. డ్రంక్ అండ్ డ్రైవ్స్ చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు ఈ డ్రగ్స్కి డ్రంక్ అండ్ వాటికి అవాయిడ్ ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ రైల్వే గేట్ వద్ద ఉన్నత పాఠశాల విద్యార్థులు వినూత్నంగా గల్లీ గల్లీ తిరుగుతూ రోడ్డు భద్రతపై ఉన్న పేరెంట్స్కి అందరికీ అవేర్నెస్ తీసుకొస్తాను. రోడ్డు భద్రత వారోత్సవం సందర్భంగా వీళ్ళు తీసుకున్న కార్యక్రమం చాలా వినూత్నంగా ఉంది. దీంతోపాటు శివనగర్లో ఉన్న అన్ని గల్లీలో తిరుగుతూ వాళ్ళ పేరెంట్స్ పెరకవాడలో ఉన్న అన్ని గల్లీలో తిరుగుతూ వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఫాదర్స్కు అన్ని అవేర్నెస్ చేస్తుంటే ఇలాంటి కార్యక్రమం కొనసాగించడం ఆశించడం చాలా అద్భుతము. A1 టీవీ కెమెరామెన్తో పెరుమాల వెంకట్, వరంగల్. వేగం కన్నా వేగం వద్దు, హెల్మెట్ ధరించు, సిగ్నల్ రూల్స్ పాటించు, తోటి వారికి సహకరించు. సిగ్నల్ రూల్స్ పాటించు. డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే డ్రైవింగ్ చేయకూడదు. డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే మద్యం తాగి వాహనం నడపదు. మద్యం తాగి హెల్మెట్ ధరించు, వేగం వద్దు, మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు. సెల్ ఫోన్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించు. ప్రాణం కన్నా వేగం వద్దు, హెల్మెట్ ధరించు. పెట్టు పెట్టు వద్దు పెట్టు వద్దు పెట్టు వద్దు. థ్యాంక్ యూ సార్. అందరూ మళ్ళీ Keep life bright. Safety on the road. Assurance for life. Respect the road. Respect the life. Stay safe. Turn on light. Drive through night. Safety gear. No fear. వద్దు పెట్టు వద్దు పెట్టు వద్దు. Respect life. Turn on light. Drive through night. మీ పిల్లలు 18 సంవత్సరాల పిల్లలు ఉంటారు. వాళ్లకు ద్విచక్ర వాహనాలు కానీ మరేతరమైనటువంటి వాహనాలు కానీ మీరు ఇవ్వద్దు. ఈ జాగ్రత్తల్ని వాళ్ళకి మీరు తప్పకుండా సూచించాలి. అదే మాదిరిగా మీ ఇంటి యజమానులు కానీ, అదే మాదిరిగా మీ కుమారులు కానీ కూతుర్లు కానీ ఉన్నట్లయితే వారికి ప్రతిరోజు కూడా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీరు తప్పకుండా వారికి జాగ్రత్తలుగా శ్రీరామరక్ష కవచంలా చెప్పి ఆ యొక్క డ్రైవింగ్ లోపల ప్రమాదాలు జరగకుండా మీరు తగినటువంటి సూచనలు సలహాలను ఎప్పుడు ఇస్తూ మీ గడప నుంచి వెళ్ళినటువంటి మీ రక్త సంబంధికులు మళ్ళీ ఆ గడపలోకి వాళ్ళు సేఫ్గా ఇంటికి వచ్చేటట్టు తగిన సూచనలు ఇస్తూ తెలియని వాళ్ళకు తెలియజేయవలసిందిగా మా యొక్క పాఠశాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. So I say that I will cross the
చూస్తున్నట్టుగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయాలి. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. వచ్చేది ర్యాలీగా అమ్మాయిలు ముందు లైన్లో ఉంటారు, రోడ్డు కలిసారు. రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా పెరకవాడ విద్యార్థులు ర్యాలీ చేయడం జరుగుతుంది. దీని సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ ప్రమాదాలకు గురయ్యేది ఎక్కువ యూతే జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి కొంచెం జాగ్రత్తలు చెప్పి బయటికి పంపించే విధంగా హెల్మెట్ పెట్టుకోవాలి, డ్రింకింగ్ చేయొద్దు, మినిమం మెయింటెనెన్స్ స్పీడ్ మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా రోడ్డుపై మనం ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత సేఫ్టీ రూల్స్పై అండ్ అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వము విద్యార్థుల ద్వారా సమాజానికి కొంచెం అవగాహన అనేది కల్పించాలనే ఉద్దేశంతో ఇది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువగా మనం ప్రతిరోజు చూస్తున్నాం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు మనం చూస్తేనే మన హృదయాలు కలిచివేయబడతాయి. అట్లా ఉంటున్నాయి రోడ్డు ప్రమాదాలు. ఒక నిమిషంలోనే క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. యువతులు అంటే యంగ్ యూత్ అని కాదు, పెద్దవాళ్ళని కాదు, ఎవరైనా 2 వీలర్స్ 4 వీలర్స్ ఇలా మెయిన్గా దీనికి కారణం ఏంటంటే వేగంగా వెళ్ళడం. ముఖ్యంగా మనం తీసుకుంటే దీని గురించి ఎక్కువ ప్రమాదాలను నివారించాలంటే వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళు, 4 వీలర్స్ పై వెళ్ళే వాళ్ళు కూడా వేగాన్ని మితిమీరిన వేగంతో వెళ్లకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటే మనకి ప్రమాదం జరగదు, మన వల్ల ఎదుటి వాళ్ళకు కూడా ప్రమాదానికి గురి కాకుండా ఉంటారు. ఇంకొకటి ఈ 4 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ చిన్న విషయమే కానీ కేర్లెస్ అనమాట, ఏముందిలే వెళ్ళొచ్చు అనుకుంటాం. కానీ ఆ చిన్న మిస్టేక్ వల్ల చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, పేరు పొందిన నాయకులు వీళ్ళు చాలామంది కూడా చనిపోయింది చిన్న మిస్టేక్ వల్ల సీట్ పెట్టుకోవడం. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండి ప్రయాణం చేస్తే మనకు మంచిది, ఎదుటి వాళ్ళకు కూడా మన వల్ల ఇబ్బంది కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇస్తూ ఉంటే అందరికి కూడా మంచిదనే సదుద్దేశంతో ఈ చిన్నారుల చేత మీకు మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇది కేవలం విని మర్చిపోకుండా అందరు కూడా బాధ్యతగా, ప్రతి పౌరుడు కూడా బాధ్యత అనుకున్నప్పుడే అది విజయవంతమవుతుంది. లేకపోతే ఇట్లే మనం రోజు పేపర్ లోపల రకరకాల ప్రమాదాలు చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా 18-20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు మద్యానికి బాగా బానిసైనారు. మనందరికీ తెలిసిన విషయమే అది. మద్యము, గుట్కాలు, కొంతమంది హెరాయిన్స్, రకరకాల మత్తు పదార్థాలకి వాళ్ళు బానిస కావడం జరుగుతున్నది. మనందరం గమనిస్తూనే ఉన్నాం అది. అయితే ఆ మద్యం బాడీలోకి వెళ్ళిన తర్వాత, శరీరంలోకి వెళ్ళిన తర్వాత పాపం వాని కంట్రోల్లో శరీరం ఉండదు. వాడు తెలియకుండానే ఈ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ చేసేటటువంటి అవకాశాలు మనం రోజు చూస్తూనే ఉన్నాము. కాబట్టి మన తల్లిదండ్రులుగా మన బాధ్యతగా పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలి. వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లోకి పోకుండా చూడవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ రోడ్డు భద్రతను, రోడ్డు నియమాలను, నియమ నిబంధనలను పాటిస్తూ అందరి ప్రాణాలను కూడా మనం సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అనేటటువంటి ఈ సందేశాన్ని మా చిన్నారులతోటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా విన్నపిస్తూ మీరు పాటించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.